నడి రోడ్లపై నరహంతకులు సంచరిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న దుర్మార్గులు అమాయకుల ఉసురు తీస్తున్నారు. మత్తులో జోగిన బద్మాషిగాళ్లు కారును పేదలపైకి ఎక్కించారు. లక్నోలోని దాలీబాగ్ ప్రాంతంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఎముకలు కొరికే చలిలో తలదాచుకునే చోటు కూడా దొరకని దైన్యం. రోడ్డు పక్కన ఉన్న ఫుట్పాత్ పైనే నిద్రించారు 8 మంది పేదలు. కానీ వాళ్లకు తెలియదు తాము చేయని పాపానికి బలైపోతున్నాము అని. తెల్లవారుతుండగా ఓ కార్ వేగంగా దూసుకొచ్చింది. ఫుట్పాత్ పై నిద్రిస్తున్న ఆ పేదలపై నుంచి దూసుకెళ్ళింది. ఈ దుర్ఘటనలో 4 అక్కడికక్కడే చనిపోయారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. లక్నో దాలీబాగ్లో జరిగిన ప్రమాదంలో బాధితులంతా రోజుకు ఒక పూట తిండికి కూడా నోచుకొని నిరుపేదలు. 4 చనిపోవడం, మరో 4 చావు బతుకుల మధ్య ఉండటంతో బాధితుల సహచరులు తల్లడిల్లిపోతున్నారు. జ్వరం వచ్చిన వైద్యం చేయించుకునే స్తోమత లేని తమ వాళ్లకు మృత్యుతో పోరాడే ఆర్థిక శక్తి లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చనిపోయిన వాళ్లకు కర్మకాండలు జరిపించడంతో పాటు చావు బతుకుల మధ్య ఉన్న మరో 4కి ప్రభుత్వమే వైద్య సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు బాధితుల సన్నిహితులు. అటు ప్రమాదానికి కారణమైన కారు స్థానిక మాజీ ఎమ్మెల్యేదని పోలీసులు చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కొడుకు వాడి స్నేహితులు ఫుల్గా మద్యం తాగి కారు నడపడం వల్ల ఈ దారుణం జరిగిందంటున్నారు పోలీసులు. ప్రమాద సమయంలో కారులో 5 ఉన్నారని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుల్లో 2ని అరెస్ట్ చేశామని, మరో 3 పరారీలో ఉన్నారని తెలిపారు పోలీసులు. उस समय हमने यहाँ सो रहे थे, 1 बजे का रात का 1 बजे गाड़ी स्पीड से आई, तगड़ी सी सीधी गाड़ी फिर कचलती है चलाया। फिर जब गाड़ी ठोक कर लिया दीवाल तोड़कर फिर बैक में लिया गाड़ी, फिर बैक में लिया, फिर गाड़ी के आगे सब पहिया बाहर निकल गई थी। गाड़ी में थे 3 लोग। यहाँ कितने सो रहे थे? ये सो रहे थे 85 आदमी। इसमें अनफॉर्चुनेटली 4 लोगों की मृत्यु हो गई है और करीब 4 लोग ऐसे हैं जो घायल हैं, ट्रॉमा में हैं। कुछ को माइनर इंजरीज हैं जो सिविल हॉस्पिटल में हैं, उसमें भी 2-3-4 लोग हैं और उनका ट्रीटमेंट कराया जा रहा है। इसमें दोनों लड़के पकड़ लिए गए हैं, जो गाड़ी है वो भी पकड़ ली गई है और इसमें एक्सीडेंट का मुकदमा लिखा जा रहा है। ये लड़के कौन है?